ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 153 నిమిషాల 38 సెకండ్లు. ఈ సినిమాకు వచ్చిన సర్టిఫికేట్ యూఏ 16+. యాక్షన్ కామెడీ సస్పెన్స్ సినిమా. 19 జూన్ 2026న కొన్ని చిన్న సినిమాల మధ్యనే రిలీజ్ అయింది ఈ సినిమా. త్రిమూర్తులు అనే పేరుని టీటీటీ అంటే త్రిమూర్తులు 3 అన్నట్టుగా ఒక దగ్గర, త్రిమూర్తులు మూర్తులు 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 అంటే 3 సార్లు 3 కాబట్టి త్రిమూర్తులు అని ఒకటి పాపతో అనిపించారు. 8 సంవత్సరాల చిన్న పాప రేప్ కథ చెప్తుంది. అది ఘోరం ఈ సినిమాలో. సో ఒక పల్లెటూరి లేడీ అలా వెళ్తూ ఉంటే ఒక బాగా ధనికుడైనటువంటి వ్యక్తి ఆమెని బలవంతంగా దెంగితే ఆ తర్వాత అక్కడ పడేసిపోతే అక్కడ నుంచి ఆ పోలీస్ స్టేషన్కి వస్తే పోలీసు దగ్గర నిలబెట్టి మళ్ళీ రెండోసారి దింగిస్తాడు. ఇది సబ్జెక్టు. ఇది 20 ఏళ్ళ తర్వాత వడ్డే నవీన్ వచ్చి ఆ కేసుని రీఓపెన్ చేసి దాన్ని చేస్తాడు, సాల్వ్ చేస్తాడు. అయితే ఆ అమ్మాయి చచ్చిపోయింది అనుకుంటారు, బతుకుతుంది. ఇది స్థూలంగా కథ. దీనికి స్క్రీన్ ప్లే చిన్న పాపని ఫస్ట్ కిడ్నాప్ చేయడం చూపించి మా నాన్న ఎవరో తెలుసా ధీమగా ఉంటుంది. అది మనకి ఒక్కడి సినిమాలో భూమికి ఉన్నట్టుగా ధీమగా ఉంటుంది చిన్న పాప. అరే మీకేం తెలుసురా మా నాన్న గురించి, మా నాన్న అంటే ఎస్ఐయా, ఎస్పీయా, డిఎస్పీ అంటే కాదు, కానిస్టేబుల్. ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ కాదు, 55 ట్రాన్స్ఫర్ అయిన వ్యక్తి. అతని కథ ఏం తెలుసా అంటూ మొదలు పెడుతుంది. కాకపోతే రేప్ కథని చిన్న పాప 8 ఏళ్ళ లోపు పాప చెప్పడం అనేది దరిద్రంగా ఉంది. రాశి సింగ్ అంటే ఇంకొక రాశి సింగ్ ఏమే, ఆ రాశి సింగ్ హీరోయిన్గా నడిచిన ఈ సినిమాకి వడ్డే నవీన్ నిర్మాత కమ్ హీరో. ఈ సినిమాకి దర్శకుడు కథ రాసుకున్నాడు. ఆడుకాలం నరేనేమో ప్రతిపక్ష నాయకుడి పాత్రలో, శిల్పా తులస్కర్ ఇంకొక ఇంపార్టెంట్ పాత్రలో నడిచినటువంటి సినిమాలో కమల్ తేజ్ నరేష్ దర్శకుడిగా రంగప్రవేశం చేస్తే జిష్ణు సమర్పకుడిగా వ్యవహరించి విజయమాధవి కంపెనీ చేసిన బొబ్బిలిపులి సినిమా నుంచి ఎన్ని పెద్ద పెద్ద సినిమాలు తీశారు అవన్నీ చూపించారు మనకి. అంటే వాళ్ళ పోస్టర్స్ చూపించారు. కళ్యాణ్ నాయక్ సమర్థవంతమైన సంగీతాన్ని అందించాడు. ఆ తర్వాత విజయ్ ముక్తవరపు ఎడిటింగ్ చేశాడు. ఇక ఈ సినిమాలో డైలాగ్ బాగుంటుంది. అదేంటంటే న్యాయం అంటే ప్రాణం, పోలీస్ అంటే దైవం అంటూ ఒక డైలాగ్ పెట్టాడు. సో ఇది స్టార్టింగ్లో ఏమవుతుందంటే ఇప్పుడు నేను చెప్పిన ఆ దారుణం ఏవైతే ఉంటుందో ఆ గిరిజన మహిళను ఒక అతను రేప్ చేయడం అనేటువంటి సన్నివేశము మనకి ఎట్లా చూపిస్తారంటే 2005 సెప్టెంబర్ 5 అని చూపిస్తారు. 21 సంవత్సరాల తర్వాత కొడుకు ఆ కేసుని తవ్వుతాడు. సో ఇందులో ఆ డైలాగుల దగ్గర బాహుబలి నా పేరు బాహుబలి, నా పేరు పుష్ప, నా పేరు బాలయ్య అంటూ వాళ్ళు పేర్లు మార్చుకుంటారు. ఆ తర్వాత ఈమె చెప్తుంది మా నాన్న త్రిమూర్తులు మూర్తులు 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 త్రిమూర్తులు అని చెప్తుంది. మోస్ట్ అన్వాంటెడ్ పోలీస్ బుజ్జోడు అని అంటుంది. బుజ్జోడు అంటూ తండ్రిని పిలుస్తుంది. 55 సార్లు ట్రాన్స్ఫర్ అయింది ఆ మూర్తికి. అమలాపురంలో కథ మొదలవుతుంది మనకి. అయితే ఆర్జీవి లాగా సస్పెన్స్గా కాకుండా అనిల్ రావిపూడి లాగా స్వీట్గా చెప్పు అని అంటారు. సో అక్కడి నుంచి మహాలక్ష్మి ప్యాకర్స్ అని చెప్పి వెనక కనబడుతుంది మనకి. అరకులో ఉన్నప్పుడు వీళ్ళు పుట్టారని అక్కడ ఒక పాట, జాబిలమ్మ నీకు అంత కోపమ ఇతని పాట కాబట్టి ఆ పాట గురించి ఒక చిన్న వివరణ ఇచ్చారు. విఆర్ఎన్ 0133 ఏపీ రిజిస్ట్రేషన్ తోటి ఒక బండి కనబడుతుంది. ఆ బండి మీదే కథ అంతా ఉంటుంది. ఇంకా మనకి దేవిప్రసాద్ తండ్రి పాత్రను పోషించాడు. అయితే ఈ అమ్మాయి ఒళ్ళుకంతా బట్టలు కప్పుకొని ఉరికొస్తుంటే అంటే అర్ధనగ్నంగా పరిగెత్తుకుంటూ వస్తుంటే స్టేషన్లోంచి ఒక దుప్పటి తీసి కప్పుతాడు. కప్పిన తర్వాత కోటి అనేటువంటి ఒక ఖతర్నాక్ పోలీస్ ఒక అతను ఉంటాడు. ఆ యాక్టర్ పేరు కోటి. నాకు BVSSN వరప్రసాద్ గారు స్వర్గస్థులయ్యారు, వారి దగ్గర నాకు పరిచయం అయిన. సో అది రికార్డ్ రూమ్లో ఉన్నటువంటి ఇతను సూర్య కూడా ఆ రోజు కానిస్టేబుల్గా డ్యూటీలో ఉంటాడు. దేవిప్రసాద్ సహడ్ కానిస్టేబుల్. వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఈ కోర్టు వచ్చి ఆమెనే వేశ్య, డబ్బుల గురించి ఇతని మీద కేసు పెట్టిందని చెప్పి 8:30కి ఈ అమ్మాయికి రిపోర్ట్ ఇతను రాసే 9 గంటలకు అతను మారుస్తాడు. ఇది 21 ఇయర్స్ తర్వాత వాళ్ళ కొడుకు మారుస్తాడు. అయితే ఇది చాలా నాటకీయంగా అనుకోని అనూహ్య పరిణామాల వల్ల ఇతనికి వచ్చిన ట్రాన్స్ఫర్ల వల్ల జరిగినటువంటి కథగా ఇది 56వ ట్రాన్స్ఫర్ అయినా 55 లెక్కలే ఉంటుంది మనకి. ప్రజా ఆశీర్వాదాన్ని పెట్టుకొని ఉమెన్ ట్రాఫికింగ్ చేసేటువంటి ఒక వ్యక్తి, ఒక లేడీ, ఒక ఆమె ఫస్ట్ తల్లిని చూపిస్తారు. ఆమె ముఖ్యమంత్రి అయ్యి ముందు ఫైనాన్షియల్ మినిస్టరు ఈ కేసు అయినప్పుడు, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యి
ఆ తర్వాత ప్రధానమంత్రికి వెళ్దాం అనుకుంటూ ఈమెను పెడుతుంది. అయితే జయలలిత లాగా కొంచెం కొన్ని పోలికలు చూపించి ఆమెకి తనంతలో తను అంటే అససినేషన్ అంటే తనని చీరలాగినట్టుగా క్రియేట్ చేయమని చెప్తే అక్కడ ఇతను పోలీస్ కాపాడతాడు ఆమెని. ఆమెకు అది ఇష్టం లేదు, కాపాడతాడు. అయితే గ్రాఫిక్‌లో నవీన్‌ని ఇట్లా బొమ్మలాగా చేసి ఇంటర్‌వ్యూలు చేయడం అనేది బాగుంది. అంటే ఒక కామిక్ దీనిలాగా చేయడం బాగుంది. పార్వతమ్మ అనే వ్యక్తి బతుకుంటుంది. అయితే ఆ నడిసేరి అనే దాంట్లో వెతుకుతారు. పెంచలయ్య సమ్మెట గాంధీ చేసిన పాత్ర పేరు పెంచలయ్య. అతను మిస్సింగ్ కేస్ పెడతాడు. ప్రియమ్మ అనేటువంటి అమ్మాయిని ఇప్పుడు నేను చెప్పిన ఈ పనులు చేస్తారు. ఆమెను రేప్ చేస్తారు. సెంట్రల్ రికార్డ్ రూమ్‌లో ఇవన్నీ ఉంటాయి. సో, జెన్యూన్ ఫైట్ చేస్తున్నాడు మా వాడు అని చెప్పేసి అందరూ అనుకుంటారు. ఆపోజిట్ లీడర్ రవికాంత్ పాత్రలో ఇతను మనకు రాణించాడు. మన ఎవరు ఇందాక మనం పేర్కొన్న నటుడు చాలా బాగా చేశాడు. సో, రవికాంత్ పాత్రలో ఆడుకాలం నరేన్ చేశాడు. ఎప్పుడు విలన్ చేసే ఇతను కొంచెం పాజిటివ్ రోల్ చేశాడు ఈ సినిమాలో. సీఎం క్యాండిడేట్గా 2026 ప్రజా ఏదైతే ఉంటుందో మేనిఫెస్టో అది రిలీజ్ చేయబోతున్నాడు. జనబలం పార్టీకి సంబంధించినటువంటి ఇతను చేస్తుంటాడు. జనబలం అంటే జనమే బలం అని మనం పార్టీ పెట్టుకుందామని చెప్పి వీళ్ళు అంటారు. నవయువ జన పార్టీ ఏమో ఇతను ఆడుకాలం నరేన్ శ్రీమన్నారాయణ ఆయన అసిస్టెంటు. సో, ఇక్కడ వడ్లమాన్ శ్రీనివాసు ప్రతిపక్ష లాయర్గా ఈ కేసు వాదిస్తే 533201 అనేటువంటి పిన్ కోడ్ ఉన్నటువంటి ప్లేస్లో ఈ సెంట్రల్ రికార్డ్ రూమ్ ఉంటుంది. అక్కడ హాస్పిటల్ రాజమండ్రి హాస్పిటల్ చూపిస్తారు. ఫేక్ అక్యూజ్డ్ అని చెప్పేసి ఒక కొత్త టాపిక్ని ఈ సినిమాలో డిస్కస్ చేశారు. ఫేక్ అక్యూజ్డ్ అంటే ఒక అక్యూజ్డ్ బదులు ఇంకొక అక్యూజ్డ్ని లోపల పెట్టడం. అట్లా ఎంతోమంది ఉంటారు. అన్లాక్డ్ వ్యక్తి శంకర్. ఆ రోజు ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడు. సో, అతన్ని సాక్ష్యం కింద తీసుకురావాలని చెప్పి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో అతను సక్సెస్ అయ్యాడా విఫలమయ్యాడా అన్నది మిగతా కథ. సో, వైజాగ్లో చేస్తుంటాడు ఇతను. తర్వాత జడ్జి ప్రేమ్ చోప్రా అని జడ్జి పేరు ఉంటుంది. సో, ఆయన మనకు ఫేస్బుక్ ఫ్రెండే అతను శ్రీనివాస్, అతను చేశాడు అది. సో, వడ్లమాని శ్రీనివాస్ ఏమో ఆపోజిట్ లాయర్గా చేశాడు. హనీ ట్రాప్ చేశాడు ఈమె అని చెప్పి చెప్తారు. కోర్ట్ సీన్లో ఆమె బతుకున్న తర్వాత కూడా ఆమె మాటిస్తాడు వడ్డే నవీన్. ఏమనంటే నేను నిన్ను బయటకు తీసుకురాను, నేను లేకుండే వాడిని బయటకు తీసుకొచ్చి శిక్షింపలా చేస్తానని చెప్పి అదేవిధంగా చేసి సూర్యతో సాక్ష్యం చెప్పించి మొత్తానికి ఇది చేయడం అదనమాట. సో, కాన్స్పిరెన్సీ విషయం కూడా డిస్కషన్లోకి వస్తుంది. సో, చిన్ని కృష్ణ అనేటువంటి క్యారెక్టర్లో ఈ కోటి అద్భుతంగా యాక్ట్ చేయడం జరిగింది. సో, సత్యమేవ జయతే అని చెప్పి మన కోర్టులో కనబడుతుంది. లాస్ట్ ఎండింగ్లో కూడా అంబేద్కర్ని గాంధీని చూపిస్తూ మధ్యలో సత్యమేవ జయతో అంటూ సినిమాని ఎండ్ చేసినట్టు విధానం బాగుంది. ఐ కాంట్ అని చెప్పేసి అంటాడు. 311 అనే దాని కింద ఇది చేస్తారు. ధర్మం మీద చేయాలనుకుంటే గుంతపల్లి నరేష్ అనేటువంటి క్యారెక్టర్ని సూర్య చేస్తాడు. సో, ఇతనికి మొత్తానికి ఏంటంటే ఈ 201, 204 అనేటువంటి 2 సెక్షన్ల కింద ముందు అతనికి ఏమో మెయిన్ చేసినటువంటి వ్యక్తికి 30 ఏళ్ళు, 10 ఏళ్ళేమో అతను సహకరించినటువంటి వ్యక్తికి పడుతుంది శిక్ష. సో, ఇందులో తల్లి పాత్రలో చేసిన ఆమె కూడా పవర్ఫుల్ పాత్రని పోషించింది. సో, ఆమె క్యారెక్టర్ కూడా సినిమాకి బాగా హైలైట్గా చేసి లేడీ విలన్గా ఆమెని రాజకీయ నాయకురాలుగా చూపించారు. ఆ క్యారెక్టర్ కూడా చాలా ఆకట్టుకునే విధంగా ఉంది. ముందు పేర్కొన్న నటినట్లు వడ్డే నవీను, రాశి సింగ్, శిల్పా తులస్కర్లతో పాటు మనకి ఇందులో రఘుబాబు కూడా ఇంపార్టెంట్ పాత్రను పోషించాడు. రఘుబాబు భార్యకు పిల్లలు కాకపోతే ఇతను ఒక వ్రతం లాంటిది చెప్పి పిల్లలు అయ్యేటట్టు చేయడము, దానికి తగ్గట్టుగా అతను సంతోషపడము, అవన్నీ కృతగా కామెడీ లాగా అనిపిస్తుంది మనకు. సినిమాటోగ్రఫర్ కార్తిక్, సుజాత, సాయి కుమార్ తన అంతలో ఎంతవరకు చేయాలో అంతవరకు కష్టపడ్డాడు. సో, నవీన్ కంబ్యాక్ ఫిలింగా అతనే నిర్మాతగా చేసినటువంటి సినిమా. ఇందులో త్రిమూర్తులుగా వడ్డే నవీన్ ఓపెనింగ్ సాంగ్ కూడా ఉంటుంది, ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అంటూ. ఒక పాటలో మాత్రము ఆ లిరిక్స్ చాలా విభిన్నంగా కొత్తగా రాశారు, చాలా గమ్మత్తుగా ఉంది ఆ పాట. సో, డిఫరెంట్ ట్రై చేశారు, పాటలో డిఫరెంట్గా ట్రై చేశారు. సో, మొత్తానికి ఏంటంటే ఆ రాజకీయ నాయకురాలి కొడుకుకు సంబంధించినటువంటి రక్షణ ఏ రకంగా చేస్తారు, కొన్నేళ్ల తర్వాత అయినా పాపం పండితే ఏ రకంగా చేస్తారనే దాని మీద మనకు ఈ కథ మనకు చూపిస్తుంది. అంటే మనం తప్పు చేస్తే ఎప్పుడైనా దొరుకుతాం, 21 ఇయర్స్ తర్వాత కూడా దొరుకుతాం అనేది. ఆ కోర్టు సీన్ల కృతకంగా నేను ఇది కాదు అది చేశాను, అది కాదు ఇది చేశాను అని చెప్పడం మాత్రం చాలా ఇది. కాకపోతే వడ్లమాని శ్రీనివాసు, శివనారాయణల కోర్టు సీన్ మాత్రం
చాలా అద్భుతంగా ఉంది. ఆ సన్నివేశంలో నిజాలు చెప్పించే ప్రక్రియలో చూపించినటువంటి ఆ సన్నివేశం చాలా హైలైట్‌గా తీశారు. చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇది ఐడియా ప్రకారంగా బాగున్నా ఇంకొంచెం కొత్తగా చక్కగా రాసుకొని ఉంటే ఇంకా మంచి సినిమా అయ్యేది. కానీ కొంచెం టెక్నికల్ యాస్పెక్ట్స్‌లలో కొన్ని చూసుకోవాల్సింది. సో, ఓవరాల్‌గా ఏంటంటే ఈ సినిమా ఈ సినిమాకి నేనిస్తున్నటువంటి రేటింగ్ ఎంత అంటే 2.5/5. ఎందుకంటే ఇందులో కొంచెము స్క్రీన్ ప్లే పరంగా ఇంకా చాలా చేసుకోవచ్చు దీన్ని. ఆ చాలా చేసుకునేటువంటివి మిస్ అయ్యారు వాళ్ళు. అదే కొంచెం ఈ సినిమాకు మైనస్ కొట్టింది. దీన్ని ఇంకా చాలా జాగ్రత్తగా చేసుకొనుంటే స్క్రీన్ ప్లే బాగుండేది. సో, వడ్డే నవీన్, రాజా సింగ్, ఆడుకాలం నరేన్, శిల్పా తులస్కర్‌ల నటన అంటే అందరు సీనియర్స్‌ని పెట్టుకున్నారు కాబట్టి ఉన్నంతలో ఉంది. వడ్డే నవీన్ ఈ ఏజ్‌కి గూడా ఇంకా అద్భుతంగా కనపడడం బావుంది. రాశి సింగ్ పాత్ర పేరు లక్ష్మి. ఆమెకు ముద్దిచ్చే సీన్ గూడా ఉంది హీరో. ఆ తర్వాత కమలాదేవి పాత్రలో శిల్పా తులస్కర్ నటన అద్భుతంగా ఉంటుంది. ఆమె కొన్ని సార్లు జయలలితలాగా కనపడ్డది. ఎందుకో ఆ చీర లాగే సీన్ అనే వరకు జయలలిత కనపడుతుంది. ఆమె డ్రెస్సింగ్ అదంతా కూడా హావభావాలు కూడా చాలా చక్కగా ప్రజెంట్ చేసింది ఆమె భావాల్ని. సో, క్యారెక్టర్ మనకి చక్కగా ఉంటుంది. ఆ తర్వాత ఆమె మరాఠీ ఫిలిమ్స్‌లో శిల్పా తులస్కర్ హిందీ టెలివిజన్‌లో ముఖ్యమంత్రి పాత్రను చేసింది. కాబట్టి ఆమెని కరెక్ట్‌గా తీసుకున్నారు. ఇక వడ్లమాన శ్రీనివాసు మొన్న ఇదే రోజు రిలీజ్ అయినటువంటి అంటే ఈ సినిమాకు పోటీగా రిలీజ్ అయినటువంటి ఇంకొక సినిమా అయినటువంటి మా ఇంటి బంగారంలో ఒక విలన్‌గా యాక్ట్ చేసి ఇందులో కూడా చెడ్డ లాయర్‌గా యాక్ట్ చేసి తన యొక్క పర్ఫార్మెన్స్‌ని బాగా పదును పెట్టుకుంటున్నట్టు అనిపించింది. రఘుబాబు కూడా ఉన్నంతలో అద్భుతంగా చేశాడు తన పాత్రని. బాబా మాస్టర్ కూడా ఉన్నంతలో బాగా చేశాడు. దేవిప్రసాద్ అయితే అద్భుతంగా యాక్ట్ చేశాడు. అతనిది ఫస్ట్ లాస్ట్ కనబడుతుంది క్లైమాక్స్ సన్నివేశాల్లో. తర్వాత ఎడిటింగ్ కూడా ఉన్నంతలో హైలైట్‌గానే ఉంది. వడ్డే నవీన్ ఏజ్ మాత్రం ప్రేక్షకులకు తెలీదు. అంటే తెలియనంత బాగా తీశారు. సో, అనవసరమైన ఎలివేషన్స్ ఒక్కటి కొంచెం మైనస్ అయినా కూడా ఓవరాల్‌గా సినిమా ఉన్నంతలో ఒక డిఫరెంట్ ఇది ఉంటుంది. ఒకప్పుడు 1990స్‌లో ఉన్నటువంటి హీరో 2026లో కూడా మళ్ళీ చేస్తున్నాడంటే గ్రేట్. సో, మొత్తానికి ఏంటంటే ఒక ఓటీటీ ఫిలిం లాగా అనిపించినటువంటి సినిమా ఇది. ఓవరాల్‌గా ఏంటంటే వడ్డే నవీన్ కంబ్యాక్ ఎలా ఉంది అంటే అద్భుతమైన కంబ్యాక్ అయితే అనలేము ఈ సినిమాని. ట్రాన్స్ఫర్ తిమూతులు జస్ట్ ఒక చిన్న మర్డర్ మిస్టరీ. కాకపోతే ఏందంటే ఎక్కడో పనిచేస్తున్న ఇతను ఆశయం కోసం అక్కడికి రాకుండా అనుకోకుండా లక్కీగా అక్కడికొచ్చి పడి వచ్చిన తర్వాత ఇది తండ్రి ప్లేస్ అని చెప్పి తెలుసుకొని తండ్రి పనిచేసిపోయినా తెలుసుకొని కానీ అక్కడ తండ్రి చనిపోయిన విషయం కూడా తండ్రిని చంపారా, తండ్రి చచ్చిపోయాడా, ఎందుకు చనిపోయాడు, అదే రోజు రాత్రి ఎందుకు చనిపోయాడు అనేది. తర్వాత సూర్య అక్కడే ఉంటే ఆ ఉండి కూడా సంతకం పెట్టి ఇంటికి వెళ్ళిపోతే ఆ ఇంటికి వెళ్ళిపోయిన దాన్ని కూడా చట్టం ప్రకారంగా భగవద్గీతలో చెప్పినటువంటి ధర్మం గెలవనప్పుడు దేవుడే ధర్మరాజుతోటి అబద్ధం ఆడించాడు కృష్ణుడు. అలాంటిది మనం ఆడితే తప్పు లేదు అంటూ ఆ కృష్ణుడి బోధ వాళ్ళకు ఒక వినబడ్డట్టు దాని ప్రకారంగా చేసినట్టు ఉన్నటువంటి సన్నివేశాలు ఆలోచింపజేస్తాయి. ఆ తర్వాత ఆతృత కలుగజేస్తాయి. సినిమా మీద ఉత్కంఠను కలుగజేస్తాయి. ఓవరాల్‌గా ఏంటంటే కొంచెం ల్యాగులు ఉన్నా కూడా పిక్చర్ తీయాలనుకున్నటువంటి కాన్సెప్ట్ మాత్రం కొంచెం కొత్తగానే ఉంది. సో, ఓవరాల్‌గా త్రిమూర్తులు అనే ఈ సినిమా వడ్డే నవీన్ అభిమానులను అలరిస్తుంది. నేను ఆ వడ్డే నవీన్ వీరాభిమాని కాబట్టి నాకు మంచిగానే అనిపించింది. ఉన్నంతలో నవీన్ ఇంకా ఆ ఫిజిక్ అందం కాపాడుకొని నా హృదయంలో నిద్రించే చెల్లి, పెళ్ళి, తర్వాత తాంబూలాలు ఎన్నో సినిమాలు యాక్ట్ చేసిన వడ్డే నవీన్. ప్రియా ఓ ప్రియా లాంటి ఎన్నో సినిమాల్లో ఆకట్టుకొని తనదైనటువంటి ఒక చామ్‌ని ఒక ఇమేజ్‌ని చూపించుకున్నట్టు ఓ యవ్వన వీణ లాంటి పాటలు చూసినప్పుడల్లా జాబిలమ్మ నీకు అంత కోపమా పాట ఇలాంటివి మంచి ఇవి తీసుకొని చేసినటువంటి నవీను మా ఊరు బాలాజీ అలాంటివి మా బాలాజీ అనే సినిమాను బార్గోడ్ ప్రొడక్షన్స్లో కూడా చేసినటువంటి వడ్డే నవీను చేసినటువంటి ఈ సినిమా సో మిశ్రమ ఫలితాన్ని ఇచ్చిందని చెప్పాలి. 2.5/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఇక ఇందులో ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉంది. ఐటమ్ సాంగ్లో అమ్మాయి కూడా హీరోయిన్ లానే ఉంది, సన్నటి పిట్ట పర్సనాలిటీ అయినా కూడా ఉన్నంతలో నడుములు గిడుములు బాగానే తిప్పింది. పాటలో లొకేషన్ ఆ పాట రాయడం లిరిక్ చాలా చాలా వెరైటీగా ఉంది, చాలా బాగుంది లిరిక్. సో, ఓవరాల్‌గా ఏంటంటే ఈ సినిమా జస్ట్ ఆ టికెట్ పెట్టిన వాడికి మాత్రం ఎక్కువ ధర పెట్టలేదు కాబట్టి అది బతికించింది. ఆరాధనలో నేను ₹105కే బాల్కనీలో చూశాను ఈ సినిమాని. అది సింగిల్ స్క్రీన్ కాబట్టి. అయినా మామూలు స్క్రీన్‌లో కూడా రేట్ ఎక్కువ పెట్టలేదు కాబట్టి అది కొంచెం ఈ సినిమా మీద పాజిటివ్ ప్రభావం చూపించే అవకాశం ఉంది. 2.5/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఆ అమ్మాయిని రేప్ చేసినటువంటి సన్నివేశాల్లో కూడా ఎక్కడ అసభ్యత లేదు కాబట్టి యూఎస్ 16+ వచ్చింది. లేకుంటే ఏ సర్టిఫికేట్ రావాల్సింది. ఎందుకంటే ఆల్రెడీ దెంగబడ్డటువంటి అమ్మాయిని మళ్ళీ తీసుకొచ్చి పోలీసులు దగ్గరుండి దెంగిస్తారు. సో, మేము కాపలున్నాను అమ్మాయి దెంగేటప్పుడు అని చెప్పి
ఆ సాక్ష్యం చెప్తాడు సూర్య. అక్కడ వాడికి నేను అప్పుడెప్పుడు చేశానురా, ఒకేసారి చేశానురా, చచ్చిపోయిందిరా అని చెప్తూ అతను ఆవేశంలో ఒప్పుకొని జడ్జితోటి శిక్ష వేయించుకోవడం క్లైమాక్స్. లాస్ట్‌కి ఆ అమ్మాయి అక్కడే కోర్ట్ హాల్‌లో ఉన్నా కూడా ఆమె ఏడ్చుకొని సంతోషపడి ఆనందపడుతుంది పార్వతమ్మతో పాటు. సో, అది సన్నివేశము చాలా కొత్తగా తీశారు. తన మాట నిలబెట్టుకొని ఆమెని కోర్టుకు బయటికి లాగకుండానే అతనికి శిక్ష పడించినటువంటి ఇతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పి ఇలాంటి కానిస్టేబుల్ ఉండాలని చెప్పేసి అంటే త్రిమూర్తులు ఒక కానిస్టేబుల్ అయినా భార్య ఎప్పుడు ట్రాన్స్ఫర్ వస్తుందని చెప్పి ఇంట్లో సామాన్లు సర్దుకోకుండా ఉంటే సర్దిన రోజే ఆమెకు వాళ్ళకి ట్రాన్స్ఫర్ రావడం అనేది సన్నివేశం దగ్గర నవీన్ ఇబ్బంది పడే సన్నివేశాలు అవన్నీ కూడా చాలా కామెడీగా నిజ జీవితంలో కానిస్టేబుల్ పడే బాధలు ఏ రకంగా ఉంటాయి అనేది, తర్వాత కూరగాయలు ఏ రకంగా తరిమిస్తారు, సీనియర్స్ పోలీసులు ఏ రకంగా ఇబ్బంది పెడతారు అనేది చూపించి అందులో నిజాయితీ వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు అని చెప్పి రఘుబాబు భార్యకి వంటకి వాళ్ళ మటన్ కర్రీ అన్నిటికీ హెల్ప్ చేస్తున్నటువంటి ఇతను రథం పేరు చెప్పి ఇతనితోటే జయించడం, ఎవరు రఘుబాబుతోటే జయించడం చూసి లాస్ట్‌కి నిజంగానే ఆమె కడుపు మండడంతో నీ దయ అంటే నా దయ అంటే తప్పర్థం వస్తది సార్ అని చెప్పి అనేటువంటి సన్నివేశాలు అవన్నీ కూడా ఆకట్టుకునే విధంగా సాగినటువంటి ఈ సినిమాకి 2.5/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.